ఈ రోజు మన లంచ్ మెనూలో 3 సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేద్దాము. కాకరకాయ ఫ్రై, పాలకూర పప్పు, అలానే అరటికాయ బఠానీ కూర. కాకరకాయలో ఫైబర్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి బెస్ట్ వెజిటబుల్. పాలకూరలో ఐరన్, ఫోలేట్, వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అరటికాయలో ఫైబర్ అండ్ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. బఠానీ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ ని యాడ్ చేస్తుంది. ఈ కాంబినేషన్ టేస్టీగా ఉండడమే కాకుండా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ 3 రెసిపీస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కురిందో కింద కమెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? 1/2 కిలో కాకరకాయల్ని నీట్ గా క్లీన్ చేసుకుని పీల్ చేసేసి హాఫ్ కి కట్ చేసి పిక్కలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు పాలకూర పప్పు పోపు వేసేద్దాం. వేరే ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 8 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఒక ఫుల్ పాలకూర కట్టని అందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి పాలకూరని మంచిగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. మూత పెడితే సేమ్ గ్రీన్ కలర్ అనేది ఉండదు, కలర్ మారిపోతుంది. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవాలి. లెఫ్ట్ సైడ్ నాన్ స్టిక్ ప్యాన్ లో ఆనియన్స్ వేసాం కదా, అవి ఫ్రై అయిపోయాయి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి. కాకరకాయల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈవెన్ గా వేగుతాయి. అవసరం అనిపిస్తే కింద మాడిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకోండి. మూత పెట్టేద్దాం. పాలకూర చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి. 150 గ్రాముల కందిపప్పు అంటే సుమారుగా 1.5 టీ కప్పు. కందిపప్పును నీట్గా కడిగి 2 గ్లాసుల వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానిస్తే చక్కగా ఉడికిపోతుంది. పాలకూరని ఇలా సెపరేట్గా వేయించుకుని తర్వాత ఉడికించుకున్న కందిపప్పుని కలపడం వల్ల పాలకూరలోని పోషకాలన్నీ మనకి అందుతాయి. అండ్ పాలకూర కలర్ మారిపోకుండా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. సాల్ట్ని, వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొత్తిమీర జల్లుకుంటే టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. కాకరకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. కాకరకాయలు మంచిగా వేగి దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడిని వేసి మంచిగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుంటే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. కడాయిలో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు, రఫ్గా చాప్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ అరటికాయల్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 1 ఫుల్ టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుని, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే పోపు కోసం వేసిన ఆయిల్లోనే వెజిటేబుల్స్ని మగ్గించుకోవచ్చు. వాటర్ వేయాల్సిన అవసరం లేదు.
లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ ఉడికించుకున్న బఠానీలు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి మొత్తం మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అడుగున మాడిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీర జల్లుకుంటే టేస్టీ అరటికాయ బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.